హలో గైస్. సో మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ పెట్టి అలాగే దానికి మంచిగా ఇంప్రెషన్ లేదు, వ్యూస్ రావడం లేదు అనేసి చాలా సఫర్ అవుతుంటారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ప్రీవియస్గా వచ్చేదానికంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అదే మీరు కంటిన్యూగా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లోనే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేవి క్లియర్గా కంటిన్యూస్గా ఒక 1 మంత్ ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో వాటిలో ఫస్ట్ మనం చేయాల్సింది మీ నేమ్ ఉంటుంది కదా. నేము మీరు అండర్ స్కోర్లు చాలా పెడుతుంటారు, అండర్ స్కోర్లు లేదంటే ఎమోజీస్ పెడుతుంటారు కదా నేమ్లో. సో ఫస్ట్ అవి తీసేయాలన్నమాట. సింపుల్గా ఏం చేయాలంటే ఒక యూనిక్ నేమ్, అంటే యూనిక్ అంటే ఇప్పుడు మీది ఏదైనా ఒక రీల్ ఎవరైనా చూశారు అంటే మీ నేమ్ని వాళ్ళు నెక్స్ట్ మీ రీల్ ఏదైనా వచ్చినప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మీ సర్నేమ్ ఉంటుంది కదా, ఆ సర్నేమ్తో సహా మీ నేమ్ పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా చాలామంది ఏంటంటే అండర్ స్కోర్లు అవంతా చాలా డిఫరెంట్గా పెట్టింటారు. సో అలాంటి వాళ్ళకి రీచ్ అనేది ఉండదన్నమాట, అంటే ఐడెంటిటీ దొరకదు వాళ్ళకి. సో నెక్స్ట్ చేయాల్సింది మనం పర్టికులర్ కేటగిరీ, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రీల్ పెడుతున్నాము అంటే నెక్స్ట్ పెట్టే రీల్ కూడా మనము అదే ఉండాలన్నమాట. కొంతమంది ఏంటి అంటే స్టైల్ లైక్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి రీల్స్ పెడుతుంటారు. సో మీరు అదే కేటగిరీలోనే నెక్స్ట్ పెట్టే రీల్స్ కూడా అదే కేటగిరీలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా మీరు పెట్టే ప్రతి రీల్ని ఆ కేటగిరీ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి లైక్ ఇన్స్టాగ్రామే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు కేటగిరీ పర్టికులర్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ హెచ్డి రీల్స్, అంటే మీరు ఎడిట్ చేస్తుంటారు కదా, ఆ ఎడిట్ చేసే సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేదంటే అది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. హెచ్డి ఆల్మోస్ట్ మీరు 4Kలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, లేదు అన్న హెచ్డీలో అప్లోడ్ చేస్తారంటే ఖచ్చితంగా అలాంటి వాటికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మీ రీల్ వాళ్ళకి వెళ్ళింది అంటే నార్మల్గా లో క్వాలిటీలో ఉన్నదంటే ఆల్మోస్ట్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. అదే హెచ్డీలో ఉన్నదంటే మీరు ఏం పెట్టారు అనే దానికంటే హెచ్డి ఉన్నది కాబట్టి లైక్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు పెట్టే ప్రతి రీలు ఒకవేళ మీరు డైలీ వీల్ అవ్వకపోయినా సరే 2 డేస్కి ఒక్కసారి అయినా సరే హెచ్డీలోనే అప్లోడ్ చేయండి. అలాంటప్పుడే మనకు మంచిగా రీచ్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం చేయాల్సింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు ఒక రీల్ ఈరోజు పెట్టేసి ఒక 1 వీక్ తర్వాత అలా చేయకుండా మీకు ప్రొఫైల్లోనే అక్కడ డాష్ బోర్డ్లో కనపడుతుంది కదా, అంటే ఎంత ఇంప్రెషన్ ఉన్నది అనేసి. సో అది డౌన్ అవ్వకుండా మీరు కంటిన్యూస్గా దాన్ని ఆ ఇంప్రెషన్ అనే దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీ ఛానల్కి ఏదో ఒక రోజు మీరు పెట్టే రీల్లో లైక్ ఏదో పర్టికులర్ రీల్ అనేసి కాకపోయినా ఏదో ఒక రీల్ వైరల్ అయితే అవుతుందన్నమాట. ఆ ఇంప్రెషన్ డౌన్ అయ్యింది అనేసి చూపించిందంటే ఖచ్చితంగా మీరు, నాకు తెలిసి నెక్స్ట్ పెట్టే రీల్స్ కూడా అంత ఇంప్రెషన్ అయితే రాదు. నెక్స్ట్ చేయాల్సింది వచ్చి ఎడిటింగ్ సాఫ్ట్వేర్, అంటే మీరు ఏది పడితే అది వాడుతుంటారు కదా సాఫ్ట్వేర్ అనేసి ఎడిట్ చేసుకోవడానికి. సో ఆ ఎడిటింగ్ దానిలోనే మెయిన్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ లైక్ మీ వీడియో ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ని వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఉన్న థీమ్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఆ థీమ్ ఆల్రెడీ ల్యాక్స్లో యూజ్ చేసేసి ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే రీయూజ్డ్ అనేసి వాళ్ళకి లైక్ ఐడెంటిటీ, అంటే ఆల్రెడీ చాలా రీల్స్ ఉన్నాయి ఈ కంటెంట్ మీద అన్నట్టు వస్తుంది. సో మీరు యూనిక్గా చేయాలన్నమాట. వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఉన్నదానికంటే మీ రియల్గా మీరు బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకోండి. అలా చేశారంటేనే మీకు కొత్తగా ఏదో లైక్ ఈ రీల్లో ఎటువంటి రీయూజ్డ్ లేదు అన్నట్టు ఒక ఐడెంటిటీ వస్తుంది. అప్పుడైతే మంచిగా రీచ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చేయాల్సింది యువర్ ఓన్ ఆడియో, అంటే మన ఓన్ ఆడియో ఉండాలన్నమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే దానిలో యూట్యూబ్లోనే చూస్తుంటాం కదా, మీరు ట్రెండింగ్లో ఉన్న ఆడియో యూజ్ చేశారంటే మంచిగా వస్తుందని. ట్రెండింగ్ అంటే మన తెలుగులో ట్రెండింగ్ ఆడియో ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ ఆడియో మీద మీరు లైక్ మీ స్టైల్లో మీరు మంచిగా ఇంప్రెషన్ వచ్చేలాగా చేయగలిగితే ఓకే. అంటే చాలామంది కొంత మంచి ఫేమ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా వాళ్ళది వైరల్ అవుతుంది. సో అదే మనము ట్రై చేయాలి అంటే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దాని మీద చాలా రీల్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. సో అలా కాకుండా మీ ఓన్ వాయిస్తో మీరు కంటిన్యూగా వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో లైక్ ఆడియన్స్ ఉంటారు కదా,
వాళ్ళని మీ ఓన్ వాయిస్తో ఇంప్రెస్ చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ పెట్టే రీల్ కూడా ఏదో సంథింగ్ ఫన్ అవ్వచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్, లేదంటే ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఈ విధంగా ఏదో ఒకటి మీ ఓన్ వాయిస్ అక్కడ ఉండేలాగా చూసుకోండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీల్స్ అప్లోడ్ చేసే టైమింగ్ అంటే చాలామంది చాలా విధాలుగా చెప్తారు. పర్టికులర్గా మీరు ఒకే టైమింగ్ మెయింటైన్ చేయండి అనేసి. అలా ఏముండదు. ఆల్మోస్ట్ మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు జస్ట్ చూడడానికే యూస్ చేస్తున్నట్టయితే మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారు, ఏ టైంలో ఎక్కువ మంది చూస్తుంటారు అనేసి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో నేను చెప్పడం ఏంటి అంటే ఎవ్రీడే 6 to 7 PM ఆ టైంలో మీరు అప్లోడ్ చేశారంటే ఎక్కువ మంది ఆ టైంలో చూస్తుంటారు అనమాట. సో అలాంటి టైంలో మీరు అప్లోడ్ చేశారంటే కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కొద్దిగా చూసుకోండి టైమింగ్. మీరు అలాగే మీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టింటారు కదా రీల్స్, ఆ రీల్స్తో కంపేర్ చేసుకొని దేనికి ఎక్కువగా రీచ్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనేసి మీరు చెక్ చేసుకొని అదే టైమింగ్ని మెయింటైన్ చేస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ అన్నమాట. సో ఈ ట్యాగ్స్ అనేది మనకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ షార్ట్స్ అనేసి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులో మీరు చూసుకొని ఏదో ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు పెట్టే రీల్ ఏ కేటగిరీనో దాన్ని బేస్ చేసుకొని అక్కడ సెర్చ్ చేశారంటే కొన్ని ట్రెండింగ్ ట్యాగ్స్ అయితే కనబడతాయి. ఆ ట్యాగ్స్ని తీసుకొచ్చి మీ రీల్స్లో అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ముందు ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకోండి. సో అలా చేశారంటే ఖచ్చితంగా అంటే నార్మల్గా వచ్చే వ్యూస్ కంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చేయాల్సింది వచ్చి లైక్ మనకు ఇన్స్టాగ్రామ్లోనే అచీవ్మెంట్స్ అనేసి కనపడతాయి కదా. సో మెయిన్గా ఇది చాలా క్లియర్గా చూసుకోండి అన్నమాట. అంటే ఒక్కొక్క అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకుంటా వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా మన ఛానల్ ఇంప్రెషన్ అనేది లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది దానికి ఇంప్రెషన్ పెరుగుతుంది అన్నమాట. సో ఆ అచీవ్మెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా దాన్ని ఎవ్రీ 1 వీక్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ త్వరలో ఏది కంప్లీట్ అవుతుందో దాన్ని కంప్లీట్ చేసుకుంటా వచ్చారంటే ఖచ్చితంగా మీ అకౌంట్కి మంచి ఇంప్రెషన్ పడుతుందన్నమాట. సో ఇది అలాగే మీ దానిలో నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే పెట్టాను అన్నమాట. అంటే 100 సబ్స్క్రైబర్స్, 100K కాదు, జస్ట్ 100 ఫాలోవర్స్ ఉన్నా కూడా మనం ప్రమోషన్ చేసుకుంటారు కదా. చాలామంది రీల్స్లో లోగోస్ పెడుతుంటారు కదా. అంటే ఏదైనా వాళ్ళ రీల్లో పైన లోగోస్ కనపడుతుంటాయి, చాలా కనపడుతుంటాయి. వాటి నేమ్ చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, అందుకని నేను చెప్పడం లేదు. సో అలా మీరు కూడా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. మీ దగ్గర జస్ట్ 100 ఫాలోవర్స్ ఉన్నా సరిపోతుంది. 100 నుంచి మీకు ఎంతైనా ఉండొచ్చు. అక్కడ ఏంటి అంటే మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మీకు పేమెంట్ అయితే ఇస్తారనమాట. సో ఒకసారి లైక్ ఆ వీడియోని కూడా నేను ఇక్కడ లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.